చెప్పాలంటే దీన్ని చాలా సివియర్గా చూడాలమ్మా. ఎందుకంటే ఇటువంటి విచక్షణారహితంగా కొట్టే రైట్స్ ఈ దేశంలో ఎవరు కూడా లేదు. ఎవరైతే వీళ్ళు ఆర్మీకి వెళ్తున్నారో అక్కడ కూడా పనిష్మెంట్ ఈ విధంగా చేయరు. ఏదో పనిష్మెంట్ ఇస్తారు కానీ ఇంతగా కొట్టి విచక్షణారహితంగా కొట్టి కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా అలా దూషించడం చాలా విచక్షణారహితంగా దూషించారండి. దీన్ని అయితే మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని ప్రజెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి కూడా దీనికి సివియర్గా తీసుకున్నారు. ఈయన వెనక కొంతమంది పోలీసు బడాబాబులు ఉన్నారని మాకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా పై స్థాయి నుంచి మా ఎన్డీఏ కూటమి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి గట్టిగా శిక్షిస్తూ కుదిరితే ఇండియన్ ఆర్మీ కౌన్సిల్ పేరు పెట్టుకుని ఇండియన్ ఆర్మీకి భగ్నం చేస్తున్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, చేసి బెయిల్ మీద బయటకు విడిచిపెట్టకూడదు. ఈ సమస్యను కూడా బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విచక్షణ చూస్తే ఎంతమంది హ్యూమన్ యొక్క రైట్స్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎంతమంది ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీలైతే మారే ఆలోచన లేదండి. ఈ మైనర్ బాలికలను దృష్టిలో పెట్టేసుకొని వాళ్ళకి ఏం చేసినా మనకి ఏమీ చెల్లదులే, ఈ యొక్క సమాజంలో ఎవరు మనల్ని ఏమీ అనరులే, ఈ సమాజంలో మేమే బాస్ అని చెబుతూ ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఆర్మీకి వెళ్ళకుంటే ఆర్మీ జాబ్స్ వచ్చినట్టు చెప్పుకుంటూ కొంతమంది బడాబాబులు కూడా ఆయన వెనకేసుకుంటూ ఆయన చాలా అగత్యాలు చేశారు. గతంలో కూడా మాకు కొన్ని ఇటువంటి జరిగేవైనా మాకు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మాకు సరైన ప్రూఫ్స్ లేకపోవడం వల్ల మేమైతే ముందుకు వెళ్ళలేదండి. యాక్చువల్లీ ఈయనైతే ఇటువంటి సంస్థ నుంచి కాకుండా సొంతంగా ప్రయత్నాలు చేసి ఆర్మీకి వెళ్ళిన ఆలోచన చేశాడు. కానీ ఇతనికి ఈ బలుపు ఉండడం వల్ల ఆర్మీలో కూడా సెలెక్ట్ అవ్వలేదు. బయటకు వచ్చి నేను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పేసుకుంటూ గతంలో కొన్ని స్టేట్లో కరీంనగర్ ఆ స్టేట్లో కూడా ఇటువంటి సంస్థ పెట్టడం జరిగింది. అక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు మా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు కూడా అక్కడ ఫైట్ చేసి అక్కడ నుంచి కూడా తరిమి కొట్టడం జరిగిందండి. ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క అమాయక ప్రజలు కూడా మోసం చేయాలి. చాలా మంది చాలా మంది డబ్బులు దండుకొని ఆయన ప్రవర్తన చేశారు. ఈ విషయం కూడా ఎలా వెలుగులోకి వచ్చిందంటే అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే పనిచేశారో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆయన 4 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు. ఆ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి వీడియోను బయటపెట్టడం జరిగిందండి. కాబట్టి ఆయన దీన్ని ఎలా కవరప్ చేయాలని చెప్పుకుంటూ ఈయన గత 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం యొక్క పెద్ద నేతలు కూడా దీనికి కుమ్మక్కి ఉన్నారండి. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఇది కుమ్మక్కి ఉన్నారు. ఎందుకని చెప్పగలంటే పోలీసు అధికారులు బందోబస్తులకి ఇక్కడ చదువుకున్న మైనర్ బాలికలు బందోబస్తులుగా వాడుకుంటున్నారండి. పోలీసు అధికారులకి ఇది కావాలి అవసరమని వాడుకుంటూ ఈయన ఆ విధంగా పోలీసు అధికారులతో కూడా ఈయన కుమ్మక్కి అయిపోయి దీన్ని మూవ్ ఆన్ చేస్తున్నారండి. ఇంకో విషయం చెప్పాలంటే ఈయన ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో డిఈఓ గారు మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్తూ ఆ యొక్క పాఠశాలకి వెళ్ళేసి నేనే పెద్ద కింగ్, నేనే టోటర్ అని చెప్పి నేను గతం చేశాను అని చెప్పుకుంటూ వాళ్ళకి మభ్య పెట్టు వాళ్ళని ఈ యొక్క జాబ్ ఇప్పిస్తున్నారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన కంట్రోల్ తీసుకున్న ఇట్లాంటి వ్యక్తి అండి. ఈయన మానసిక స్థితి కూడా బాగోలేదని మనం చెప్పడం మాకు వినడం జరిగింది. కానీ ఈయనకి మీరు ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేది ఏమంటే ఈయనకి కఠినంగా శిక్ష అయితే జరగాలి. మా ఎన్డీఏ కూటమి యొక్క వ్యక్తి విద్యాశాఖ మంత్రి కూడా నారా లోకేష్ గారు కూడా చెప్పారు. మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం కూడా దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకుంటుందండి. కాబట్టి ఇది మేమైతే ఈ యొక్క ఏజే భారతీయ జనతా యువ మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా మేమైతే ఈ యాక్షన్గా జరగకపోతే రానున్న రోజుల్లో మేమైతే ఉద్యమం పెంచి ఈ యొక్క అకాడమీని కూడా సీజ్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.